నాకైతే యావరేజ్ అనిపించింది భయ, నాకు అనిపించింది. మరి ఎందుకు అనిపించింది అలా అని? అంటే కొత్తగా ఏం లేదు, ఆయన చూసిన వాటిలో అన్నీ కూడా ఫస్ట్ ఏమో సింహ అలాంటి టైలర్ లాగానే అనిపించింది. కానీ యూజువల్ అంతా బ్లాక్ తీసుకొని వచ్చి ఆ ఫైట్లు ఆ సాంగ్స్ అవి ఒక సాంగ్ చూస్తే ఆల్రెడీ మనం చూసిందే. అది ఆ సాంగ్ అయితే కొంచెం పర్లా బాగానే వేసే స్టెప్స్ అవన్నీ కూడా శేఖర్ మాస్టర్ గారు అలా చేయటం ఏంటి ఇదేంటి అదేంటి అన్నారు. ఆయన తగ్గట్టు ఆయన చేసాడు, అది బాగానే ఉంది. కానీ టైలర్ అయితే నాకు ఇది ఎక్కడో తగ్గింది అనిపిస్తుంది. మరి సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. అది అంటే మీకు ఏం నచ్చలేదు దాంతో? ఏముందని చెప్పాలి నచ్చిందని. డైలాగ్స్ నచ్చలేదా? బాలయ్యబాబు గురించి అక్కడ అంటలా, కథ పరంగా టైలర్ కట్ చేయడం విధానం కట్ చేయలే సరిగ్గా. అది బాబీ గారి ఫాల్ట్ కదా, డైరెక్టర్ ఫాల్ట్ కదా. అవును, డైరెక్టర్ ఫాల్ట్ కదా అది. మరి అదే అంటున్నా, డైరెక్టర్ గారు పాలిటెడ్. ఇప్పుడు టైలర్లో చూసి సినిమా ఎలా ఉందో చెప్పగలం మనం. టైలరే సరిగ్గా కట్ చేయలేదంటే అసలు సినిమా ఎలా ఉంటుందని మనం ఏం చెప్తాం చెప్పు. వెనక ముందు వెనక ఎలా కట్ చేస్తే. అసలు మీకు సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా ట్రైలర్ చూసి? సినిమా చూసిన తర్వాతే చెప్పాలి అది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ అడుగుతున్నా, ఎక్స్పెక్టేషన్స్ సినిమా టైలర్ చూస్తే అయితే నాకు 0 అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నాకు అసలు ముందు అర్థం కాలే టైలర్. సో సినిమా ఏమన్నా ఉందేమో అని చూడాలి ఇంకా. అది కానీ చాలా మంది గేమ్ చేంజర్ కన్నా ఇదే గట్టిగా ఆడుతుంది తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అంటారు కదా. గేమ్ చేంజర్ వేరు, ఇటు బాలయ్య బాబుది వేరు కదా. స్టోరీ వేరు, కథ వేరు, మొత్తం వేరు, డిఫరెంట్. ఇదేమో 3 వస్తున్నాయి దెబ్బలు, మొబైల్ దెబ్బలు కదా అవి. బాబీ గారు ఇంతకుముందు వాల్తేరు వేరే సినిమా తీశారు. రీసెంట్గా నాగవంశీ గారి ఇంటర్వ్యూలో వాల్తేరు వేరే సినిమా కన్నా కూడా డాకు మహారాజు 100 రెట్లు ఎక్కువ ఉంటుందని చెప్పేసి చెప్పారు. టైలర్ చూస్తే ఎలా అనిపించింది? అలా ఇప్పుడు చిరంజీవి గారిది వేరయ్యా టైలర్ చూడండి, ఈ టైలర్ చూడండి, దానికి ఎలా కట్ చేశారు, దీనికి ఎలా కట్ చేశారు, విజువల్ చూడండి.